హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మాధవి. నేను కూడా జర్నలిస్ట్ ఫీల్డ్లోనే ఉన్నాను. ఐఎమ్ ఆల్సో న్యూస్ రీడర్. ఈరోజు ఏదైతే స్వేచ్ఛ ఘటన జరిగిందో, న్యూస్ రీడర్ అండ్ జర్నలిస్ట్ ఒక ఉద్యమకారిణిగా, ఒక రచయితగా ఉండి ఇలాంటి పిచ్చి పని చేయడం అనేది అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాము. ఎందుకంటే ఒక మగాడు లేకపోతే ఆడది బ్రతకలేదా? భర్తని వదిలేసి బిడ్డను చూసుకుంటూ ఉన్న స్వేచ్ఛ మరి ఇంకొక పరాయి మగాడి కోసం తన కన్న కూతుర్ని కూడా మర్చిపోయి తన ప్రాణాలు కూడా విడవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సో మన గురించి, మన పిల్లల గురించి, మన పైన ఆధారపడ్డ వాళ్ళ గురించి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే చాలా బాగుంటుంది. ఎవరి కోసమో మన ప్రాణాలు తీసుకోవడం అనేది చాలా పిచ్చితనం. సో దయచేసి ఇలాంటి పనులు చేయొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.